కల్కి అసలైన బాహుబలి. 7 ఏళ్ల కిందట ఇండియన్ బాక్సాఫీస్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ది కంక్లూజన్ అనే సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఇండియన్ సినిమాలో అలాంటి బాక్సాఫీస్ ప్రభంజనం ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఆ తర్వాత కూడా అలాంటి యుఫోరియాను ఇంకే సినిమా కూడా రిపీట్ చేయలేకపోయింది. 7 ఏళ్లు గడుస్తున్న బాహుబలి పేరిట కొన్ని రికార్డులు అలాగే నిలిచి ఉన్నాయి. అందులో యుఎస్ఏలో సాధించిన $20 మిలియన్ రికార్డు ఒకటి. తెలుగు సినిమాలే కాక హిందీ చిత్రాలు కూడా ఏవి ఈ రికార్డును టచ్ చేయలేకపోయాయి. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సైతం ఆ రికార్డుకు దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయింది. 20 మిలియన్ సంగతి అలా ఉంచితే $15 మిలియన్ మార్కును కూడా ఏ ఇండియన్ సినిమా అందుకోలేకపోయింది. అయితే ప్రభాస్ సైతం బాహుబలి రికార్డులకు ఇప్పటిదాకా చేరువుగా కూడా వెళ్ళలేకపోయాడు. కానీ కల్కి సినిమా మాత్రం యుఎస్ఏలో ప్రభంజనం సృష్టిస్తోంది. కొంచెం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేస్తోంది. ప్రీమియర్స్ నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజే $5.6 మిలియన్ కొల్లగొట్టడం విశేషం. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించి కల్కి ఇప్పుడు ఏకంగా $15 మిలియన్ క్లబ్లోకి అడుగు పెట్టేసింది. అంటే భారతీయ కరెన్సీలో వసూళ్లు దాదాపు 120 కోట్లన్నమాట. ఓ తెలుగు సినిమా యుఎస్ఏలో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అంటే అసామాన్యమైన విషయం. రెండో వీకెండ్లోనూ మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం బాహుబలి 2 రికార్డుకు చేరువుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం రానున్న ఇండియన్ 2కు టాక్ కొంచెం అటు ఇటుగా వస్తే మాత్రం కల్కి అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.